నమస్తే. అసలు సెలబ్రిటీలు ముఖ్యంగా సినిమా హీరోలు ఎందుకు రాజకీయాల్లోకి వస్తారు? పవర్ కోసమా? పాపులారిటీ కోసమా? లేక నిజంగా ప్రజలకు సేవ చేయాలనే కోరికతోనా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ఒక ఆసక్తికరమైన మానసిక కారణం కూడా ఉంది. మనోవిజ్ఞాన శాస్త్రంలో దీన్ని పారాసోషల్ ఇంటరాక్షన్ అంటారు. అంటే మనకు ఆ సెలబ్రిటీ వ్యక్తిగతంగా తెలియదు. కానీ సంవత్సరాల పాటు అతడి సినిమాలు చూస్తాం, ఇంటర్వ్యూలు చూస్తాం, డైలాగులు వింటాం. అలా చూడగా చూడగా మనకు ఆ వ్యక్తి చాలా బాగా తెలుసునన్న భావం కలుగుతుంది. అక్కడే ఆ హీరోతో మనకు ఒక ఎమోషనల్ కనెక్షన్ ఏర్పడిపోతుంది. అందుకే సినిమా హీరో రాజకీయాల్లోకొస్తే కొంతమందికి అతను కొత్తగా వచ్చిన నాయకుడు అనిపించడు. చాలా పరిచయం ఉన్న వ్యక్తిలా అనిపిస్తాడు. ఇక్కడ ఇంకో కోణం కూడా ఉంది. చాలా తెలివైన రాజకీయ నాయకులు సెలబ్రిటీని కేవలం నటుడిగా చూడరు. వాళ్ళతన్ని ఒక వ్యూహాత్మకమైన రాజకీయ సాధనంగా చూస్తారు. ఎందుకంటే రాజకీయాల్లో బలం అంటే కేవలం ఓట్లు కాదు. ప్రజల దృష్టిని ఆకర్షించే శక్తి కూడా. ఒక సాధారణ రాజకీయ నాయకుడు సభ పెడితే కొంత మీడియా కవరేజ్ వస్తుంది. కానీ అదే సభకి ఒక సినిమా హీరో వస్తే టీవీ ఛానళ్ళు లైవ్ చూపిస్తాయి. సోషల్ మీడియా ట్రెండ్ అవుతుంది. యూట్యూబ్ క్లిప్స్ వైరల్ అవుతాయి. ఒక్కసారిగా రాజకీయ చర్చ అంతా ఆ హీరో చుట్టూనే తిరుగుతుంది. ఇంకో విషయం, రాజకీయాల్లో ప్రజల నమ్మకం సంపాదించడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. కానీ సినిమా హీరోకి అప్పటికే అభిమానులతో ఒక భావోద్వేగ కనెక్షన్ ఏర్పడిపోయి ఉంటుంది. అందుకే ఒక హీరో ఒక రాజకీయ నాయకుడి పక్కన నిలబడితే ఈ హీరో ఈ నాయకుడిని నమ్ముతున్నాడంటే ఈ నాయకుడు మరీ అంత చెడ్డవాడు కాడేమో అని జనం అనుకుంటారు. అలా సెలబ్రిటీ ఒక ఎమోషనల్ షార్ట్ కట్ అవుతాడు. ఇంకో ముఖ్యమైన కారణం యూత్. సాధారణంగా రాజకీయ సభలకి యువత ఎక్కువగా రారు. కానీ ఒక సినిమా హీరో పిలిస్తే జనం ఎగబడతారు. మొదటిసారి ఓటు వేయబోయే యువత కూడా ఆ హీరో మాటలు ఆసక్తిగా వింటారు. సోషల్ మీడియాలో చర్చలు మొదలవుతాయి. అందుకే చాలామంది రాజకీయ నాయకులు సెలబ్రిటీలను యూత్ మొబిలైజేషన్ యంత్రాలుగా ఉపయోగిస్తారు. మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే సినిమా స్టార్లు ప్రజల సంస్కృతిని ప్రతిబింబిస్తారు. ఒక రాజకీయ నాయకుడు ఒక ప్రసిద్ధ నటుడితో కలిసి కనిపిస్తే ఈ నాయకుడు మన సంస్కృతికి దగ్గరగా ఉన్నాడు అన్న భావన జనాల్లో కలుగుతుంది. అప్పుడు ఆ నాయకుడు మరింత సామాన్యుల్లా జనం కళ్ళకు కనిపిస్తాడు. అప్పటి వరకు మీడియా మాట్లాడిన అవినీతి గురించిన చర్చలు, పాలసీల గురించిన చర్చలు అన్నీ పక్కకు పోయి సెలబ్రిటీ చేసిన ప్రసంగం ప్రధాన చర్చ అవుతుంది. అలా సెలబ్రిటీ రాజకీయ కథనాన్ని కూడా మార్చగలడు. ఇంకో తెలివైన వ్యూహం కూడా ఉంటుంది. కొన్నిసార్లు రాజకీయ నాయకుడు ఒక వివాదాస్పద ఐడియాను పరీక్షించాలనుకుంటాడు. తానే నేరుగా చెప్పకుండా సెలబ్రిటీ ద్వారా చెప్పిస్తాడు. జనం స్పందన ఎట్లా ఉంటుందో చూస్తారు. జనం మద్దతు ఇస్తే ఆ ఐడియాను రాజకీయంగా స్వీకరిస్తారు. విమర్శలు వస్తే అది నా వ్యక్తిగత అభిప్రాయం అని వెనక్కి తగ్గుతారు. రిస్క్ తక్కువ, ప్రభావం ఎక్కువ. ఇప్పుడు ఇంకో ఆసక్తికరమైన విషయం చూద్దాం. కొన్నిసార్లు రాజకీయ నాయకులు ఒక సినిమా హీరోను రాజకీయాల్లోకి తీసుకురావడానికి కారణం అతడు పెద్ద రాజకీయ నాయకుడు అని కాదు. అతడు ఒక ప్రత్యేకమైన వర్గం మీద ప్రభావం చూపగలడని కూడా. ఉదాహరణకి యువత, పట్టణ మధ్య తరగతి మీద, ఒక ప్రత్యేక ప్రాంతం లేదా వర్గం మీద, లేదా విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజల మీద. అంటే ఆ నాయకుడు తాను సులభంగా చేరుకోలేని ఓటర్లకు తనకు మధ్య ఆ హీరోను ఒక బ్రిడ్జ్లా వాడుకుంటాడు. అందుకే ఒక మాట చెప్తారు, రాజకీయ నాయకుడు అధికారాన్ని తెస్తాడు, సెలబ్రిటీ ఆ నాయకుడిని ప్రజల దృష్టిలోకి తీసుకొస్తాడు అని. చివరిగా ఒక విషయం గుర్తు చేసుకోవాలి. సినిమా హీరోలతో ప్రజలకున్నది రాజకీయ సంబంధం కాదు, అది ఎమోషనల్ కనెక్షన్. ఆ భావోద్వేగాన్ని రాజకీయాలు ఉపయోగించుకున్నప్పుడు సెలబ్రిటీ పవర్ ఒక రాజకీయ శక్తిగా మారుతుంది. అందుకే చాలాసార్లు రాజకీయాల్లో ముందుగా గెలిచేది ఓట్లు కాదు, ప్రజల మనసులు. ఆ మనసుల మీద ఎవరి ప్రభావం ఎక్కువగా ఉంటుందో వాళ్ళే రాజకీయాల్లో ఎక్కువ రాణిస్తారు.